ఇక కడప ఆర్టీసీ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది అధికారులపై వేటు పడింది. ఆర్టీసీ జోనల్ అధికారి ముజఫర్ రెహమాన్ తో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముజఫర్ రెహమాన్ ఆర్టీసీ విజిలెన్స్ కానిస్టేబుల్ ద్వారా మధ్యవర్తులను పెట్టుకుని సిబ్బందితో ఫోన్ పే ద్వారా సుమారు 50 లక్షల నగదు దండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇక ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక కడప ఆర్టీసీ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది అధికారులపై వేటు పడింది. ఆర్టీసీ జోనల్ అధికారి ముజఫర్ రెహమాన్ తో పాటు మరో 9 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముజఫర్ రెహమాన్ ఆర్టీసీ విజిలెన్స్ కానిస్టేబుల్ ద్వారా మధ్యవర్తులను పెట్టుకుని సిబ్బందితో ఫోన్ పే ద్వారా సుమారు 50 లక్షల నగదు దండుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఇంత పెద్ద మొత్తంలో అంటే ఇంతమంది ఒక అధికారి మిగతా 9 మంది కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం పట్ల ఆ డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తోంది? అవినీతి ఆరోపణలు నిజమని ఎలా తేలాయి? థ్యాంక్ యూ సువర్ణ. కడప జిల్లా కేంద్రంగా నడుస్తున్నటువంటి ఆర్టీసీ జోన్ విజిలెన్స్ విభాగంలో అవినీతిని ఏదైనా జరిగితే అందులో నుంచి అవినీతి చేసినటువంటి అధికారులకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులే ఇక్కడ అవినీతికి పాల్పడ్డారు. పూర్తిగా 3 నుండి 4 కోట్ల మేర ఇప్పటికే అవినీతి సొమ్ము దండుకున్నట్లు సమాచారం వస్తా ఉంది. దీనిపై ఇప్పటికే డీజీపీ స్థాయి అధికారి ద్వారకా తిరుమలరావు ఎవరైతే ఆర్టీసీకి ఎండీగా వ్యవహరిస్తా ఉన్నారో ఏపీకి ఆయన వద్దకు ఈ సమాచారానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అన్ని వెళ్ళాయి. ఆయన ఒక మహిళా అధికారిని దీనిపై విచారణ కొనసాగించాలని చెప్పేసి గతంలో కమిటీని వేశారు. ఆ విచారణ కమిటీలో మహిళా అధికారి ఎవరైతే కొనసాగారో ఆమె పూర్తిగా ఈ యొక్క ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి అధికారులకు అండగా నిలిచారు. దాదాపు ఫోన్ పేలలో కావచ్చు, అటు వాళ్ళ యొక్క వ్యక్తిగత అకౌంట్లకు కావచ్చు, బాధితులు ఎవరైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో వారందరూ కూడా ఆ యొక్క ప్రూఫ్లతో సహా ఆ ఒక అధికారికి అందించినటువంటి నేపథ్యంలో అధికారి అయితే పూర్తిగా దీన్ని పక్కదావ పట్టించి వారికి క్లీన్ చిట్ అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క నివేదికను సమర్పించారు. దీనిపై మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఫోన్ స్క్రీన్ షాట్లు కావచ్చు, ఫోన్ పే అమౌంట్ కావచ్చు, వ్యక్తిగత డబ్బులు చేతులు మారినటువంటి వ్యవహారాన్ని కావచ్చు నేరుగా ద్వారకా తిరుమలరావుకు అందించారు. అప్పుడు ఈ యొక్క ముజిబర్ రెహమాన్ తో పాటు ఆ యొక్క విచారణ అధికారిపై కూడా వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేసింది. వీరితో పాటు రాయలసీమలో ప్రధానంగా ఉన్నటువంటి 9 ప్రాంతాల్లో ఎవరైతే కీలకంగా వ్యవహరించారో కానిస్టేబుల్ వీరందరి అకౌంట్లను కూడా 1-2 సార్లు వెరిఫై చేశారు. వాటన్నింటిలో కూడా బాధితులు ఇచ్చినటువంటి సమాచారం నిజమే అని తేలడంతో టెక్నికల్ వింగ్ తో సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు వీరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసి ఇప్పటికి ఆదేశాలను జారీ చేశారు. ఒక్కసారిగా ఈ యొక్క వ్యవహారం ఇటు రాయలసీమ ప్రాంతంలో ఎవరైతే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఉపశమనం కలిసి మరోపక్క ఉన్నతస్థాయి అధికారులు కూడా ఇంత అవినీతి జరుగుతా ఉందా, ఈ యొక్క వ్యవహారంలో ఆర్టీసీకి దాదాపు 3 నుండి 4 కోట్ల నష్టం పారదలే విధంగా ఈ యొక్క అధికారులు పనిచేశారు అన్నటువంటి ఒక పెద్ద విధికిడైతే వినిపిస్తా ఉన్నారు. ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. ఆర్టీసీ ఆల్రెడీ నష్టాల్లో ఉందని చెప్పి గతంలో పదే వాగుతూ వచ్చినటువంటి వారందరూ కూడా ఆ యొక్క శాఖలో కీలకంగా పనిచేసినటువంటి అధికారులు అవినీతికి పాల్గొనడం పట్ల తీవ్ర విమర్శలు కొనసాగిస్తా ఉన్నారు. దీనిపై మరింత లోతైన విచారణ జరిపించాలి. ఇంకా ఏమైనా షాపుల వద్ద ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఏమైనా డబ్బులు దండుకున్నారా, ఆ వాటిలో కూడా ఏమైనా లోపాయకారికంగా ఒప్పందాలు కొనసాగాయా అని చెప్పేసి ఈ యొక్క వ్యవహారం అయితే నడుస్తా ఉంది. సువర్ణ, మరోపక్క వీరిపై చర్యలు తీసుకోవాలి. ఇంకా పై స్థాయి అధికారులు ఎవరైనా ఇటువంటి అవినీతికి పాల్పడ్డారా అని చెప్పేసి ఆ కోణంలో కూడా విచారణ కొనసాగించాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తా ఉన్నారు. సువర్ణ, యూసఫ్, అయితే ముజఫర్ రెహమాన్ పైన అలాగే 9 మంది కానిస్టేబుల్ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి?
పూర్తిగా ఇప్పటికే వారిని సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ కోణంలోనే ఇప్పుడు ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తా ఉంది. సస్పెండ్ చేసిన అధికారులపై విచారణ చేయాలి. ఈ అవినీతి నిరోధక శాఖకు వీరి యొక్క వ్యవహారం అంతా కూడా అప్పచెప్పాలి. ఈ యొక్క వ్యవహారంలో ఎంత మేర అవినీతి కింద పాల్పడ్డారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఆస్తులను కూడగొట్టారు, వాటన్నిటిని కూడా బయటికి తీయాలని చెప్పేసి ఒక పక్క ఆర్టీసీ వర్గాల్లో నుంచి అయితే డిమాండ్ వినబడతా ఉంది. దానికి అనుగుణంగానే అది ద్వారకా తిరుమలరావు కూడా విచారణ కమిటీని వేశారు. ప్రభుత్వాన్ని దీనికి సరెండర్ చేశారు. సస్పెండ్ చేసి ఆదేశాలను కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యూసఫ్.